ఓం నమో వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్యాన్ని పఠిస్తూ ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. కామ్యకవనంలో మార్కండేయ మహర్షి గారు ధర్మరాజ ప్రభుతులకు ధర్మవ్యాధిని వృత్తాంతాన్ని తెలిపారు. అనగా అందులో భాగంగా కౌశికుడు తాను తపస్సు చేయుట, అలాగే పతివ్రత దగ్గరికి వెళ్ళి చిన్న అపరాధాన్ని చేయడం, అందుకు ఉపదేశాన్ని పొంది చివరికి ధర్మవ్యాధుడి దగ్గరికి వెళ్ళి అతని దగ్గర కూడా ఎన్నో ధర్మాలను ఉపదేశంగా పొంది చివరికి తన తల్లిదండ్రులను సేవించాలి అని తన స్వగ్రామానికి చేరుకున్నాడు. ఇంతవరకు పతివ్రతల యొక్క ఉపాఖ్యానాన్ని, అలాగే ధర్మవ్యాధిని గొప్పదనాన్ని, ధర్మవ్యాధుని పూర్వజన్మ వృత్తాంతాన్ని అంతటినీ కూడా తెలిపిన తర్వాత ధర్మరాజు తను మార్కండేయ మహర్షిని ప్రశ్నించాడు. స్వామి, ఇంతకుముందు అంగిరస మహర్షి గారే అగ్నిగా మారారు, ఇది ఎలాగా? అగ్నిదేవుడు తను నీటిని ప్రవేశించాడు, అదెందుకు అని తను ప్రశ్నించగా అందుకు మార్కండేయ మహర్షి గారు సమాధానమిస్తూ, మార్కండేయువాచ అత్రాప్యుదాహరంతి మాం ఇతిహాసం పురాతనం యథా క్రుద్ధో హృతవః తపస్తప్తుం వనం గతః. ఓ ధర్మరాజా, ఈ విషయంలో ప్రాచీనులు ఒక చిన్న ఇతిహాసాన్ని కూడా చెప్పుకుంటూ ఉంటారు. అందులో అగ్నిదేవుడు తను కోపాన్ని పొందినవాడి నీటిని ప్రవేశించాడు. ఇక్కడ వనంగతః అని చెబుతూ వనానికి వెళ్ళినట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది, కానీ నీటిని ప్రవేశించాడనే అర్థంలో వనంగతః అని ప్రయోగం చేశారు. యథాచ భగవాన్ అగ్ని స్వయమేవాంగిరాభవత్ సంతాపయంశ్చ ప్రభయా నాశయం స్థిమిరాణి చ. అలాగే అంగిరస మహర్షి గారు ఏ విధంగా అగ్నిదేవుడిగా మారారు, తన తేజస్సుతో ప్రపంచంలో ఉండేటువంటి చీకటులను పారదోలుతూ ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వేడిని అలాగే ప్రకాశాన్ని కూడా అందించారు. అటువంటి కథను చెబుతాను విను. పురా అంగిరా మహాబాహో చచార తప ఉత్తమం ఆశ్రమస్థో మహాభాగో హవ్యవాహం విశేషయన్ తథా సభూత్వాతు తదా జగత్ సర్వం వ్యకాశయత్. పూర్వకాలంలో అంగిరస మహర్షి గారు చాలా గొప్పదైనటువంటి దీర్ఘకాలంగా తపస్సు చేశారు. ఆ తపస్సు యొక్క ప్రభావంతో, అనగా తన ఆశ్రమంలో ఉండే తపస్సు చేశారు. ఆ తపస్సు యొక్క ప్రభావంతో వారు హవ్యవాహం విశేషయన్, హవ్యవాహుడు అనగా అగ్నిదేవుడు జాతవేదసుడు అతనికన్నా గొప్పదైనటువంటి పుణ్య విశేషాన్ని, యోగ్యతను పొందారు. పొంది ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా వారే వెలుగులిస్తూ ఉన్నారు. అనగా ఉదయం పూట సూర్యుడు వెలుగులిస్తే సాయంత్రానికి, అనగా సాయంత్రం చీకట్లు వచ్చే సమయానికి సూర్యుడు తన తేజస్సును అగ్నిలో ఉంచి తద్వారా ప్రకాశాన్ని మనం పొందుతూ ఉంటామని పూర్వం కూడా మనం అరణ్య పర్వంలోనే తెలుసుకున్నాం. అదేవిధంగా అగ్నిదేవుడే రాత్రిపూట ప్రకాశం ఇచ్చేది. కానీ ఆ అగ్నిదేవుని కన్నా ఆ అగ్నిదేవుని యొక్క పదవికి రావాలంటే ఎంత పుణ్య విశేషాన్ని పొందాలో అంత పుణ్య విశేషాన్ని అంగిరస మహర్షి గారు పొందారు. వారు అదే ప్రయత్నం కూడా చేశారు కాబట్టి తమ ప్రయత్నంలో విజయాన్ని సాధించి తన తేజస్సుతో ప్రపంచం మొత్తాన్ని కూడా వారు ప్రకాశింపజేస్తూ ఉన్నారు. తపశ్చరణస్తు హృదభుక సంతప్తస్తస్య తేజసా భృశం గ్లానశ్చ తేజస్వి నచ కించిత్ ప్రజగ్నివాన్. కానీ అగ్నిదేవుడు ఏం సామాన్యుడు కాదు, తను కూడా తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎంత తపస్సు చేసినా కూడా అతని తేజస్సు, అనగా అంగిరస మహర్షి తేజస్సు ముందు ఇతని తేజస్సు తగ్గిపోతూ ఉంది. చివరికి అతని తేజస్సు చూసి ఇతను సంతాపాన్ని పొందాడు, దుఃఖపడుతూ ఉన్నాడు. దానికి కారణమేమని కూడా అతనికి తెలియటం లేదు. కానీ దానికి కారణం ఏమిటంటే అంగిరస మహర్షి గారి తపస్సే కారణము. అగ్నిదేవుడి కన్నా ఎక్కువ తపస్సు చేసి, అగ్నిదేవుడి కన్నా ఎక్కువ యోగ్యతను పొంది, పుణ్య విశేషాన్ని పొంది వారు అటువంటి గొప్పతనాన్ని పొందారు. అత సంచింతయామాస భగవాన్ హవ్యవాహనః అన్యోగ్నిరిహలోకానాం బ్రహ్మణ సంప్రకల్పిత. అగ్నిదేవుడికి తెలిసిపోయింది, ఎప్పుడైతే నాకన్నా ఎక్కువ పుణ్య విశేషాన్ని అంగిరస మహర్షి గారు పొందారని తెలిసిపోయిందో
తను అనుకున్నాడు, ఇంకా దీనిలో నేను చేసేదేమీ లేదు, కొన్ని చోట మనం కాంప్రమైజ్ అవ్వాలి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాగే హవ్యవాహుడు కూడా తన పనికి స్వస్తి పలుకుతూ ఉన్నాడు. అయిపోయింది ఇంకా నా కథ. చతుర్ముఖ బ్రహ్మగారే నాకన్నా గొప్ప తపస్సు గల మరొక అగ్నినే సృష్టించారు. ఇంకా అటువంటి సమయంలో నా పనేముంది, నాకన్నా గొప్పవారే ఉన్నప్పుడు నా అవసరం లేదు కదా అని అనుకుంటూ, అగ్నిత్వం విప్రనష్టం హి తప్యమానస్య మే తపః కథమగ్ని పునరహం భవేయమితి చింత్య సహ అపశ్యదగ్నివల్లోకాన్ తాపయంతం మహామునిం. అగ్నిత్వం విప్రనష్టం, నాలో ఉండేటువంటి అగ్నిపద శబ్ద వాచ్యత్వము అది నేను కోల్పోయాను. అగ్నిపదానికి శాస్త్రంలో అనేక అర్థాలు చెబుతూ ఉంటారు. ప్రధానంగా సర్వై వేదేశ్చ సర్వై రహమేవ విద్య అని చెప్పిన విధంగా లౌకిక ప్రాకృత అలాగే వైదిక అన్ని శబ్దాలతో కూడా ప్రధాన వాచ్యుడు పరమాత్మయే. అటువంటి పరమాత్మకు ఉన్నటువంటి అనేక శబ్దాలలో అనేక పేర్లలో అగ్ని శబ్దం కూడా పరమాత్మనే అది సూచిస్తూ ఉంటుంది. దానికి శాస్త్రంలో ఇలా పేరు చెప్తారు, గచ్చతి ఇతి గహ, వెళుతుంది కాబట్టి ఏదైతే వస్తువు అది వెళుతుందో దాన్ని గహ అని పిలుస్తారు. అగచ్చతి ఇతి అగహ అనగా ఏదైతే స్వతప్రవృత్తి లేదో, ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా జీవుడైనా అలాగే జడాలైనా అన్నీ కూడా స్వతప్రవృత్తి లేనివి, వీటి యందు ఉండి వాటిని నడిపిస్తాడు కాబట్టి నగచ్చతీతి అగహ, వాటిని అగము అంటారు. అనగా ఇవన్నీ కూడా వెళ్ళలేవు, స్వతప్రవృత్తి లేనివి కాబట్టి ప్రపంచం మొత్తాన్ని కూడా క్షరాచర సమస్త జగత్తును కూడా అగహ అని పిలుస్తారు. అటువంటి అగం నయతీతి అగ్ని, అటువంటి స్వతప్రవృత్తి లేనటువంటి ఆ సమస్త చరాచర జగత్తుని ప్రవేశించి వాటి యందు ప్రవృత్తిని కల్పిస్తాడు. అలాగే వాటిని ఊర్ధ్వం నయతి అని చెబుతారు. ఊర్ధ్వలోకాలకి పైకి తీసుకువెళ్తాడు పరమాత్మ. మనకు మోక్షాన్ని తను ప్రసాదిస్తాడు కాబట్టి ఆ పరమాత్మని అగ్ని అని పిలుస్తూ ఉంటారు. అలాగే ఇంకొక ఈ హవ్యవాహుడు ఎవరైతే ఉన్నారో అతనికి ఊర్ధ్వం నయతి అనగా ఇక్కడ మనం అందించినటువంటి హవిస్సులను పైకెళ్ళి దేవతలకు చేరుస్తాడు కాబట్టి ఇతడిని హవ్యవాహుడు అగ్ని అని మనం పిలుస్తూ ఉంటాం. ఈ హవ్యవాహుడు తను అనుకుంటూ ఉన్నాడు, అగ్నిత్వం విప్రనష్టం తప్యమానస్య మే తపః, ఎంత తపస్సు చేసినా కూడా నాలో అగ్నిత్వం అనేది రావట్లేదు, నేను ఉన్నటువంటి అగ్నిత్వాన్ని కోల్పోయాను. అలాగే కథమగ్ని పునరహం భవేయం, మరొకసారి ఆ అగ్ని పదవిని పొందాలంటే నేనేం చేయాలి అని తను అనుకుంటూ ఉన్నాడు. కానీ సమస్త ప్రపంచాన్ని కూడా తన ప్రకాశం చేత వెలుగొందేట్టుగా చేసేటువంటి ఆ అగ్నిరస మహర్షిని చూసి ఎంతో ఆశ్చర్యపోతూ ఉన్నాడు అగ్నిదేవుడు. సోపసర్పచ్చనైర్భీతః తమువాచ తదాంగిరాః శీఘ్రమేవ భవస్త్వాగ్నిః త్వం పునర్లోకభావనః విజ్ఞాతశ్చాపి లోకేషు త్రిషు సంస్థానచారిషు. మెల్లిగా వచ్చాడంట ఆ హవ్యవాహుడు అంగిరస మహర్షి గారి దగ్గరికి. ఉపసర్ప, మెల్లిగా వచ్చి శనైహి భీతః, భయపడుతూ అతని దగ్గర రెండు చేతులు కట్టుకుని మాట్లాడుతున్నాడు. చూడండి తపస్సు యొక్క గొప్పతనం ఎలా ఉంటుందో. తపస్సు చేస్తే ఎంత పెద్దవారైనా సరే ఆ తపస్సు ముందు వారందరూ కూడా చిన్నవారిగా అయిపోతారు. తపస్సు చేసిన వారిలో ఉండేటువంటి ఆ గొప్పతనం అటువంటిది. సాక్షాత్తుగా హవ్యవాహుడే అంగిరస మహర్షి గారి దగ్గర ఇంత వినయంతో మాట్లాడాలంటే ఆ అంగిరస మహర్షి గారి తపస్సు అనేది ఎంతగా ఉండవచ్చు. అలాగే ఆ హవ్యవాహుడు అంగిరస మహర్షి గారి దగ్గరికి వచ్చి భయపడుతూ రెండు చేతులు కట్టుకుని వినయంతో మాట్లాడుతున్నాడు. శీఘ్రమేవ భవస్త్వాగ్ని, అయా ఈ అగ్ని పదవిని తమరే అలంకరించండి, మీరే సమస్త ప్రపంచాన్ని కూడా నడిపించండి. ఎందుకంటే అగ్ని లేనిదే ప్రపంచంలో ఎక్కడా కూడా ప్రవృత్తి అనేదే ఉండదు. ఉదాహరణకి మనం ఏదో అగ్ని అంటే వెలుతురిచ్చేది మాత్రమే కాదు కదా. ఈ కాలంలో విద్యుత్తుని వాడుకుంటున్నాము, అదొక అగ్ని. ఈ కాలంలో మనం ఏదైనా ఆహారాన్ని స్వీకరించిన ఆహారం పచనమవ్వాలి కూడా అగ్ని. ఈ విధంగా అగ్ని లేని ప్రాయశః ఏ స్థానం లేదు. అగ్ని ఉంటేనే శరీరం అనేది పెరుగుతుంది. శరీరం యొక్క వృద్ధి లేకపోతే శరీరం యొక్క హ్రాసము, చివరికి ఆ శరీరం కాల్చాలన్నా కూడా అగ్ని యొక్క అవసరం ఉన్నది. ఈ విధంగా జీవుని పుట్టుక నుండి ప్రారంభించి జీవుని మరణం తర్వాత కూడా అగ్ని యొక్క అవసరం ఉంది. కాబట్టి ఆ అగ్ని యొక్క కర్మలు నేను ఇంతదాకా చేస్తున్నాను. కానీ మీరు
మీ తపస్సామర్థ్యంతో మీరు అటువంటిది పదవిని పొందారు. విజ్ఞాతశ్చాపి లోకేషు త్రిషు సంస్థానచారిషు, 3 లోకాల్లో కూడా, సమస్త లోకాల్లో కూడా మీరంటే ఎవరు అని అందరికీ తెలిసిపోయింది. అగ్ని అంటే మీరే గుర్తుకొస్తున్నారు. అంత గొప్ప తపస్సు చేశారయ్యా మీరు. త్వమగ్ని ప్రథమం సృష్టో బ్రహ్మణా తిమిరాపహ స్వస్థానం ప్రతిపద్యస్వ శీఘ్రమేవ తమోనుద. దానికి బదులుగా అంగిరస మహర్షి గారు కూడా చెప్పారు, అలా కాదు నాయన, అలా కాదు. ఎంత చేసినా కూడా, నేనెంత తపస్సు చేసినా కూడా ఇంతవరకు అగ్ని అంటే మీరే. అగ్నిపదంతో మీరే వాచ్యులు. అగ్నిపదం యొక్క ప్రవృత్తి ఏదైతే ఉందో అది మీలోనే ఉంది. ఇంతవరకు అందరికీ, దేవతలందరూ కూడా హవిస్సును అందించిన వారు మీరే. ఈ విధంగా అగ్ని అంటే మిమ్మల్ని ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారు కాబట్టి స్వస్థానం ప్రతిపద్యస్వ, మీరు మీ స్థానాన్ని పొందండి. మీ పదవి కోసం నేను రావట్లేదు, నాకు పదవి యొక్క ఆకాంక్ష లేదు. నేను కేవలం తపస్సు చేస్తూ వెళ్ళాను, అనాయాసంగా పదవి వచ్చింది. కానీ ఆ పదవిని నేను వద్దు అని అనుకుంటూ ఉన్నాను. అందుకోసమే శీఘ్రమేవ తమోనుద, మీరు మీ పదవిని అలంకరించి, ఓ హవ్యవాహ, ఓ అగ్నిదేవ, ఈ పదవి నాకొద్దు అని అంగిరస మహర్షి గారు చెబుతూ, ఈ పదవి నాకొద్దు, ఈ పదవిని మీరే అట్టిపెట్టుకొని ప్రపంచంలో ఉండేటువంటి తమస్సుని మీరు పారదోలండి. అందుకు అగ్నిదేవుడు కూడా సమాధానమిస్తూ, అగ్నిరువాచ నష్టకీర్తిరహం లోకే భవాన్ జాతో హుతాశనః భవంతమేవ జ్ఞాస్యంతి పావకం నతు మాం జనాః. ఓ అంగిరస మహర్షి, నేనేమని చెప్పగలను, నా బాధ ఏమని చెప్పగలను? నష్టకీర్తి లోకే అహం, మీ యొక్క తపప్రభావం చేత నా కీర్తి అనేది తగ్గిపోయింది. మీ కీర్తి, మీ తపస్సు చేత నా పుణ్యం తగ్గిపోయింది. ఆ అగ్ని పదవికి యోగ్యమైనటువంటి ఏవైతే యోగ్యత ఉండాలో ఆ యోగ్యత అంతా కూడా మీలోనే అధికంగా కనబడుతుంది. అలాగే కొద్ది రోజులు నన్ను గుర్తుపెట్టుకుంటారు హవ్యవాహుడిగా, అగ్నిదేవుడిగా. మీరు ఎప్పుడైతే ఆ కార్యాన్ని నిర్వర్తిస్తారో ప్రజలందరూ కూడా మీకు అలవాటు పడతారు. అలవాటు లేదు కాబట్టి మీరు కాస్త అలా మూల ఉన్నారు. ఇక మీరే ఆ పదవిని అలంకరించండి, మీరే ఆ పనులు చేస్తారు కాబట్టి మీరే అగ్ని పదవిని అలంకరించండి. పావకం నతుమాం జనాః, అగ్ని అంటే ఇక నన్ను ఎవరు గుర్తుపెట్టుకోలేరు. అలా నా కీర్తి అంతా కూడా పోయింది. నిక్షిపామ్యహమగ్నిత్వం త్వమగ్ని ప్రథమో భవ భవిష్యామి ద్వితీయోహం ప్రాజాపత్యక ఏవచ. ఆ అగ్నిదేవుని యొక్క వినయాన్ని మనం చక్కగా గుర్తించాలి. ఎంత పెద్దవాడైనా కూడా, ఇంతవరకు అతను ఎన్ని పదవులు చేసినా కూడా అతను అంటూ ఉన్నాడు, అలాగే నాలో ఉండేటువంటి అగ్నిత్వం ఏదైతే ఉందో ఆ అగ్నిత్వం అనే ధర్మాన్ని మీలో ఉంచుతాను. మీరే మొదటి అగ్నిగా ఉండండి, ప్రథమ స్థానం మీకే. భవిష్యామి ద్వితీయోహం, ద్వితీయాగ్నిగా నేను ఉంటాను. అందుకోసం మీరు ఈ పదవిని స్వీకరించండి అని అనగా, అందుకు అంగిరా ఉవాచ కురుపుణ్యం ప్రజాస్వర్గం భవాగ్నిస్థిమిరాపహ మాం చ దేవ కురుష్వాగ్నే ప్రథమం పుత్రమంజసా. ఓ అగ్నిదేవ, మీ పదవికి మీరే యోగ్యులు. ప్రజలకు స్వర్గలోక ప్రాప్తి కలిగేలా దేవతలకు చేర్చే హవ్యవాహత్వ కార్యాన్ని మీరే నిర్వహించండి. నాకు అవసరం లేదు, నేను తపస్సు మాత్రమే చేస్తాను. అలాగే అంధకార నివారకమైనటువంటి అగ్ని పదవి ఏదైతే ఉందో ఆ అగ్ని పదవిని మీరే నిర్వహించండి. కానీ మీరు నన్ను మీ ప్రథమ పుత్రునిగా స్వీకరించండి, అంతవరకు నాకు చాలు. అంగిరస మహర్షి అంటే అగ్నిదేవుని యొక్క ప్రథమ పుత్రుడు. ఈ పదవి నాకు చాలయ్యా ఈ తపస్సుకు ఫలితంగా. అందుకు జరిగిన వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయువాచ తచ్చుత్వా అంగిరసో వాక్యం జాతవేదాస్తదాకరోత్ రాజన్ బృహస్పతిర్నామ తస్యాప్యంగిరసస్సుతః. ఓ ధర్మరాజా, అగ్నిదేవుడు అంగిరస మహర్షి యొక్క ప్రతిపాదన ఏదైతే ఉన్నదో, అనగా ప్రథమ పుత్రునిగా స్వీకరించమని దాన్ని అంగీకరించాడు. అలాగే ఆ అంగిరస మహర్షికి, అనగా అగ్ని యొక్క వంశంలో అంగిరస మహర్షి గారు కూడా చేరుకుని పోయారు. అలాగే వారి వంశంలోనే, అనగా అంగిరస మహర్షికి బృహస్పతి అనే ఒక కుమారుడు జన్మించాడు. అతనే దేవతల యొక్క గురువు. జ్ఞాత్వా ప్రథమజం తంతు వహ్నే రాంగిరసం సుతం ఉపేత్యదేవా పప్రచ్ఛు కారణం తత్ర భారత. అప్పుడు అంగిరస మహర్షి ప్రథమ పుత్రుడిగా బృహస్పతి జన్మించిన విషయాన్ని దేవతలందరూ కూడా తెలుసుకుని కారణం ఏమిటని అడిగారు. ఉన్నటువంటి పుత్రులను పొందటం ఏమిటి, ఇందులో ఏదైనా ప్రత్యేక కారణం ఉందా అని దేవతలందరూ కూడా ప్రశ్నించగా, అందుకు సత్పృష్టస్తదా దేవైః స్తతః కారణమబ్రవీత్
ప్రత్యగృహ్ణంతు దేవాశ్చ తద్వచోంగిరసస్తదా. వారందరూ కూడా అడగడం, లేదంతా ఇదంతా కూడా పరమాత్మ యొక్క ఇచ్ఛ, పరమాత్మ యొక్క సంకల్పానికి అనుగుణంగానే నేను అగ్నిదేవుని యొక్క వంశంలో ఉండిపోయాను, అలా దత్తతకు వెళ్ళానని అనుకోవచ్చు. ప్రథమ పుత్రుడిగా నన్ను స్వీకరించాడు, ఆ అగ్నిదేవుని యొక్క ప్రసాదం చేత నాకు ఇప్పుడు కుమారుడు కలిగాడు అని దేవతలకు చెప్పారు. దేవతలందరూ కూడా అదే విని వారి యథార్థమని వారందరూ కూడా అంగీకరించారు. తత్ర నానా విధానగ్నీన్ ప్రవక్ష్యామి మహాప్రభాన్ కర్మభిర్బహుభిఖ్యాతాన్ నానార్థాన్ బ్రాహ్మణేష్విహ. ఇక కర్మ విధివాక్యాలు ఏవైతే ఉన్నాయో అందులో చెప్పిన విధంగా నానా విధమైనటువంటి కర్మలు, అందులో విభిన్న రూపాలతో వర్ణించబడేటువంటి అగ్నిదేవుడు, ఆ అగ్నిదేవుని యొక్క రూపాలను నేను నీకు వివరంగా చెబుతాను, ఇక వినమని మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఇక్కడికి 217వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని 218వ అధ్యాయంలో ఆ అగ్నిదేవుని యొక్క వర్ణనలను చేస్తూ ఉన్నారు. మార్కండేయువాచ బ్రాహ్మణో యస్తృతీయస్తు పుత్రః కురుకులోద్వహ తస్యాభవత్ శుభా భార్య ప్రజాస్తస్యాం చ మే శృణు. ఓ ధర్మరాజా, ఓ యుధిష్ఠిర, బ్రహ్మగారి 3వ కుమారుడైనటువంటి అంగిరస మహర్షి, ఆ అంగిరస మహర్షికి శుభా అని ఒక భార్య, ఆవిడ కలిగినటువంటి సంతానాన్ని మార్కండేయ మహర్షి గారు వివరిస్తూ ఉన్నారు. బృహత్ కీర్తిర్ బృహత్ జ్యోతి బృహద్ బ్రహ్మ బృహన్మనాః బృహన్మంతో బృహద్ భాసః తథా రాజన్ బృహస్పతి. వారికి 7 కుమారులు, వారి పేర్లను చెబుతూ బృహత్ కీర్తి, బృహత్ జ్యోతి, బృహద్ బ్రహ్మ, బృహన్మనః, బృహన్మంత్రః, బృహద్ భాసః, బృహస్పతి. ఈ చివరి వాడే బృహస్పతి. ఆ చివరి బృహస్పతి గురించి ఇక్కడ చెప్పారు. ఈ వీరందరూ కూడా అగ్నిదేవుని యొక్క వంశంలో వచ్చిన వారే. ప్రజాసు తాసు సర్వాసు రూపేణ ప్రతిమాభవత్ దేవి భానుమతీ నామ ప్రథమాంగిరసస్సుత. అలాగే ఈ 7 కుమారులతో పాటు ఒక కుమార్తె కూడా పుట్టింది. ఆవిడ పేరే భానుమతిని. ఆవిడ అత్యంత రూపవతి, ఆవిడ అందానికి సాటి లేదు. ఆవిడ ఎప్పుడు కూడా పగటి సమయంలో చాలా సంతోషంగా ఉండేదట. పగటి సమయం అంటే ఆవిడకి ఇష్టం. అందుకోసమే భాను అనగా కిరణాలు కలిగినది, సూర్యుని వలె అతనికి కూడా మహాప్రకాశం ఉందట. అందుకోసమే ఆవిడ ఎప్పుడు కూడా సూర్యుడితో పాటే సంచరించేది. ఆవిడయే దివా అభిమాని అనగా పగటి పూటకు ఆవిడే అభిమాని దేవత. భూతానామేవ సర్వేషాం యస్యాం రాగస్తదాభవత్ రాగాత్ రాగేతి యామాహు ద్వితీయాంగిరసస్సుత. ఇక 2వ కుమార్తెను కూడా చెబుతున్నారు. ఆ అంగిరస మహర్షి యొక్క 2వ కూతురు ఎవరైతే ఉన్నదో ఆవిడ పుట్టిన వెంటనే సర్వజనులు కూడా విశేషమైనటువంటి రాగాన్ని పొందారు. అందుకోసమే ఆవిడని అందరూ కూడా రాగా అని పిలిచారు. ఈవిడకి రాత్రి సమయం అంటే ఇష్టం, అనగా రాత్రి కాలానికి అభిమాని దేవత ఈవిడయే రాగా అనే దేవత. యాం కపర్దిసుతామాహు దృశ్యా దృశ్యేతి దేహినః తనుత్వాత్ సా సినీవాలి తృతీయాంగిరసస్సుత. ఇక 3వ కుమార్తె, ఆ 3వ పుత్రిక పేరు సినీవాలి. సినీవాలి అంటే సామాన్యంగా కుహు సినీవాలి రాహుశాంతి అని అంటూ ఉంటారు. అనగా చతుర్దశితో అమావాస్యతో వచ్చినటువంటి చతుర్దశి తిథిని సినీవాలి అంటారు. అటువంటి అనగా కృష్ణపక్షం యొక్క చతుర్దశి నాడు పుట్టినవారు సినీవాలి శాంతిని చేసుకోవాలని శాస్త్రం మనకు చెబుతుంది. అటువంటి ఆ చతుర్దశి తిథి అనగా అమావాస్యకు ముందున వచ్చినటువంటి కృష్ణపక్ష చతుర్దశి తిథి, ఆవిడ దానికి అభిమాని దేవతయే ఈవిడ సినీవాలి అనే ఆవిడ. ఈవిడ చాలా సన్నగా ఉంటుందట. ఒకసారి కనబడుతుంది, ఒకసారి కనబడదట. ఎక్కువ ప్రకాశం ఉంటే కానీ కనబడదు కాబట్టి దృశ్య కొన్నిసార్లు కనబడుతుంది, దృశ్య ఇంకొన్నిసార్లు కనబడదు. అంత సన్నగా ఉంది కాబట్టి అదృశ్య అని కూడా పిలిచారు. ఈ విధంగా సినీవాలినే దృశ్యాదృశ్య అని కూడా పిలిచారు. ఈవిడని పరమశివుడు తన నుదుటిన ధరించాడట. అనగా ఒక కళతో కూడినటువంటి, ముందు చెప్పబోతూ ఉన్నారు, ఒక కళతో కూడినటువంటి చంద్రుడిని ధరించాడు కదా. ఆవిడ నుదుట ఉంది కాబట్టి ఈవిడని రుద్రసుత అని కూడా పిలిచారు. అనగా తన తలపైన పెట్టుకున్నారు. తన తలపైన ఎవరిని పెట్టుకుంటారు? తన కూతురునే పెట్టుకుంటారు, తండ్రిగా ఉన్నవారు. అందుకోసమే పరమశివుడు తన కూతురుగా భావించి ఈ దృశ్యాదృశ్యను అనగా సినీవాలిని తన తలపైన ధరించాడు కాబట్టి ఈవిడని రుద్రసుత అని కూడా పిలిచారు. పశ్యత్యర్చిష్మతి భాభిః హవిర్భిశ్చ హవిష్మతి షష్ఠీ మంగీరస కన్యాం పుణ్యామాహుర్మహిష్మతి. ఈ సినీవాలి ఎవరైతే ఉందో కాస్త ఈవిడకి రాహువుతో సంబంధం ఉంది అని చెబుతారు. రాహువుకి
తల్లిగా ఈవిడే అని కొన్ని హరివంశాది పురాణాల్లో కూడా చెప్పారు. లేకపోతే వారి వంశంలోనే రాహు అనగా సినీ వాళ్ళ యొక్క వంశంలోనే రాహు పుట్టాడని కూడా చెప్పారు. అంగిరస మహర్షి యొక్క తదుపరి కుమార్తె ఈవిడ అర్చిష్మతి అని ఈవిడ పేరు. ఈవిడ పూర్ణచంద్రునితో కలిసి ఉంటుంది కాబట్టి ఈవిడనే శుద్ధ పౌర్ణమాసి అని పిలుస్తారు. పౌర్ణిమ నాడే చంద్రుడు పూర్తిగా ఉంటాడు. అటువంటి చంద్రుడితో తను సంచరిస్తూ ఉంటుంది కాబట్టి ఈ అర్చిష్మతినే శుద్ధ పౌర్ణిమాసి అని పిలిచారు. ఈవిడ రాత్రిపూట విశేషమైనటువంటి కాంతులను వెదగజల్లుతూ ఉంటుంది. ఈవిడ కాంతిలోనే ప్రజలందరూ కూడా అనగా చంద్రుని కాంతిలోనే మనం ఏ చంద్రుని యొక్క వెన్నెలను ఆస్వాదిస్తామో ఆ చంద్రుని వెన్నెల్లోనే ఎటువంటి పదార్థాలను చూస్తామో వాటికి కారణం అనగా ఆ కాలంలో ఆ పదార్థాలను చూడడానికి మనకు చూపించే దేవత ఈవిడయే అర్చిష్మతియే. ఇక 5వ కుమార్తె హవిష్మతి అని చెప్పారు. ఈవిడ పాడ్యమితో కూడినటువంటి పౌర్ణమి రాక అని పిలుస్తారు. ఆమె సాన్నిధ్యంలోనే దేవతలందరూ కూడా హవిస్సులు స్వీకరిస్తూ ఉంటారు. దేవతలు యజ్ఞం చేస్తారు. అందుకోసమే ఆ కాలంలో హవిష్మతి హవిస్సును తను ఆ అగ్ని రూపంలో ఉంటూ తను ఆ హవిస్సును దేవతలకు అందజేస్తుంది కాబట్టి ఈవిడని హవిష్మతిని పిలిచారు. ఇక 6వ కుమార్తెని మహిష్మతి అని పిలిచారు. ఈవిడ చతుర్దశితో కూడినటువంటి పౌర్ణమి. ఈవిడనే అనుమతి అని కూడా చెప్పారు. ఈ విధంగా 3 దేవతలు చక్కటి పేర్లు. ఎవరైనా పేర్లు పెట్టుకోవాలన్నా కూడా ఈ దేవతల పేర్లు పెట్టుకుంటే ఎంతో మంచిది. అర్చిష్మతి, హవిష్మతి, మహిష్మతి, అలాగే అనుమతి అని కూడా పెట్టుకోవచ్చు. మహామకే శ్వాంగీరసి దీప్తు మత్సు మహామతే మహామతీతి విఖ్యాత సప్తమి కథ్యతే సుత. అలాగే ఈ అంగిరస మహర్షి యొక్క 7వ పుత్రిక మహామతి అని చెప్పారు. ఈవిడ సోమయజ్ఞం వంటి మహాయజ్ఞాల్లో అత్యంత తేజస్సుతో ఆ అగ్నిదేవుని యొక్క సన్నిధానంలో ఉంటుంది కాబట్టే మహా అంటే ఎక్కువ, మతి అంటే తేజస్సు కలిగినది కాబట్టి మహామతి అని ఈవిడని పిలిచారు. ఈవిడ పాడ్యమితో కూడినటువంటి అమావాస్య ఆ తిథికి అభిమాని దేవత అంగిరస మహర్షి యొక్క 7వ పుత్రిక. యాంతు దృష్ట్వా భగవతీం జనః కుహు కుహాయతే ఏకానం శేతి తామాహు కుహు మంగిరసస్సుతా. ఇక తదుపరి పుత్రిక ఆవిడ కుహు అని పిలిచారట. కుహు అని ఎందుకు పిలిచారంటే ఈవిడ పుట్టడం వలనే ప్రజలందరూ కూడా కుహు కుహు అని కోకిల్లా గానం చేశారట. అంత సుందరంగా ఉందట ఈవిడ. కుహు కుహు ధ్వనులు చేశారు కాబట్టి ఈవిడకి పేర్లే కుహు అని పెట్టేశారు. అంటే ఏదో కోకిల కూస్తుంది అంటే ఆ కోకిలలోగా ఈవిడ జన్మ జరిగిన తర్వాత అందరూ కూడా పిలిచారు కాబట్టి ఈవిడని కుహు అని పిలిచారు. ఈవిడ చాలా సూక్ష్మమైనటువంటి శరీరంతో ఉంటుంది. చంద్రుని ఏకకళ ఎప్పుడైతే ఉంటుందో అంత కళ అటువంటి తేజస్సును తను పొంది ఉంటుంది కాబట్టి అనగా శుద్ధ అమావాస్యకు అభిమాని దేవత ఈవిడయే. ఈవిడనే కుహు అని పిలిచారు. ఈ విధంగా అంగిరస మహర్షి యొక్క కుమార్తెల పేరును చెబుతూ ఇక్కడికి 218వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాం. ఇక 219వ అధ్యాయంలో ఆ అంగిరస మహర్షి యొక్క సంతానాన్ని ఇంకా వర్ణించబోతున్నారు. ఆ వివరాలను మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచనం యొక్క ఫలితాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములైన సమర్పణ చేస్తూ క్షమాప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుదాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.